అడవి ఓ అడవి నువ్వు బాగా పాట పాడు. అడవి ఓ అడవి నువ్వు బాగా పాట పాడు. ఎక్కడ ఉన్న ఫ్రూట్స్ నేను తీసుకోపోతున్నాను. లాలా లాలా లాలా. ఈ ఫ్రూట్స్ చూస్తేనే అద్భుతంగా ఉంది. సరే ముందు తీద్దాం. దీన్ని తీసేసి అమ్ముకున్న తర్వాత మనం కూడా తిందాం. అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ యాపిలే కనపట్లేదు. ఇది ఎవరు చేశారో వాడిని నేను ఊరికే వదలను. సమ్మర్ టైం వస్తేనే ఇలాంటి ఫ్రూట్స్ తిని సంతోషంగా ఉండొచ్చు. కింద రాలిపడి ఉంటాయి. ఏంటిది ఇది? కట్ చేసి ఇచ్చినడానికి. తమ్ముడు నీకేంటి పిచ్చా? ఆపిల్ అంతా దొంగలించారు, నీకు కళ్ళు తెలియట్లా? ఏంటి ఇదా? అలా అయితే ఆ లాగర్ వెక్కి వచ్చి తీసుకెళ్ళి ఉంటాడు. రే తమ్ముడు బ్రాంబో, రా వెళ్దాం. బ్రాంబో ఇలా రా తమ్ముడు. ఏంటి కిచెన్ లో యాపిల్లే లేవు? అయితే లోపలే ఉండాలి. చూసావా అక్కడ ఉంది. ఎన్ని ఆపిల్ ఉన్నాయి? చాలా బాగుంది. వాడు చెట్టుల్లో ఉన్న అన్ని ఫ్రూట్స్ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎంత ధైర్యం వాడికి! చూస్తున్నావు, ఈ ఆపిల్ తింటావా లేదా? ఒరే పిచ్చి దద్దమ్మా, ఇదెందుకు ఇక్కడే తింటున్నావు? ఇదంతా మనం తీసుకువెళ్ళాలి. ఆ ఎలుక మంటలు ఎప్పుడు చూసినా ఇలానే చేస్తున్నాయి. వాటిని ఊరికే విడిచిపెట్టకూడదు. వాటిని ఎదుర్కొనేది కష్టం. ఇంకేం చేద్దాం? ఒక మంచి ఐడియా ఉంది. నా దగ్గర నుంచి ఆపిల్ దొంగలించుతున్నారు. ఇప్పుడు దేన్ని తీసుకోవాలంటే చూద్దాం. ఇందులో చాలా ఎక్స్ట్రాగా పెట్టున్నాం కదా. అయితే ఇదే వాళ్ళ ఇల్లా? వాళ్ళు పడుకొని ఉంటారనుకుంటా. ఇదే సరైన సమయం. ఆపిల్స్ తో కొట్టొచ్చు. మంచి అలా కొట్టడానికి ఇన్ని తీసుకొచ్చాం. ఇది బాగుంది. ఇది చాలా రుచిగా ఉంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రుచి అయిన ఆపిల్ బయట నుంచే ఇక్కడికి వచ్చిందా? అద్భుతం! ఎన్ని యాపిల్ రోజు ఇదేలాగా వచ్చిందంటే మన లైఫ్ జాలీగా ఉంటుంది. ఏంట బాబు, టెస్ట్ బాగుందా? కారంగా ఉందా? ఈ టేస్ట్ చాలా బాగుంది. ఏంటది? అన్నయ్య బయటికి రా, తినాలి.
ఉండు తమ్ముడు వస్తున్నాను. ఈ ఆపిల్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చాయి తమ్ముడు? నేను బయటకు వచ్చేటప్పుడు ఇది ఉండింది. ఈ తమ్ముడు చాలా ఆకలిస్తుంది. చాలా రుచిగా ఉంది. ఏంటి వీళ్ళు ఏమిచ్చినా తింటున్నారు? ఆపిల్స్ చాలా రుచిగా ఉన్నాయి కదా. సరే రా తమ్ముడు. వస్తున్నాను అన్నయ్య. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేదైనా ఆలోచించాల్సిందే. వీళ్ళు ఏం చేయాలి? ఏం చేసినా తప్పించుకుంటున్నారు. కారాన్ని బాగా తింటున్నారు, కానీ నాకే చాలా మంటగా ఉంది. ఎవడు ఈ టైంకి ఫోన్ చేసేది? ఏంటి నా దగ్గర ఆడుకుంటున్నారా? హలో, ఎవరు చెప్పండి. నువ్వు ఏ మమ్మీనా ఈసారి నేను చేసుకోను. అరే బాసు, చెప్పండి బాస్. మీరేని నాకు అప్పుడు తెలీదు. ఈ నెల నువ్వు ఇవ్వాల్సింది ఇంకా ఇవ్వలేదు. సరే బాస్, ఇంకా నాకు కాస్త టైం ఇవ్వండి. టైం అంతలోపు నేను అడిగింది కావాలి. వీటన్నిటికీ ఎలుకబట్లే కారణం. మిమ్మల్ని నేను ఎవరో లాగర్ విక్కని. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఆ చిల్లి యాపిల్ వల్ల ఏ ఉపయోగం లేదు కదా. ఫ్రూట్స్ లోనే నేను టపాకాయలు పెడతాను. ఈ ఫ్రూట్స్ మీకు నచ్చుతుందో అని చూద్దాం. నువ్వు ఏం చేస్తున్నావు? చాలా ఆకలేసింది, అందుకే తినాలని అనుకున్నాను, కానీ నువ్వు ఒప్పుకొని అంటున్నావు. నాకు కూడా ఆకలేస్తుంది, కానీ యాపిల్ ఒక్కటి కదా ఉంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. రే తమ్ముడు, ఆ చెట్లో రాయి ఉంది కదా, మనం వెళ్ళి దాన్ని ముట్టుకొని రావాలి. ఎవరు ముందు వస్తారో వాళ్ళకే యాపిల్. అరే మంచి ఐడియా అన్నయ్య. ఈ యాపిల్ నాకే దొరుకుతుంది. నువ్వు కళ్ళు మూచి తెరిచే లోపు వెళ్ళొస్తాను. అలాగా? అయితే రా, అది చూద్దాం. సిద్ధంగా ఉండు తమ్ముడు. ఓకే, రెడీ, వెళ్ళు. ఈ పోటీలో నేనే గెలవబోతున్నాను. నేను గెలిచేశాను. రే అన్నయ్య, నన్ను మోసం చేసావు కదా, నిన్ను వదిలిపెట్టను. ఎలా ఉన్నారు? మీకోసం ఫ్రూట్స్ తెచ్చాను. మీ దగ్గర క్షమాపణ అడగడానికి ఇది తెచ్చాను. అది సరే గాని, మాకు కారమైన యాపిల్ ఇచ్చింది కూడా నువ్వే కదా? అవును, నేనే. ఇవాళ ఉదయమే వెళ్ళి తెచ్చాను, అది మీకోసం. సరే, ఆశగా తీసుకొచ్చావు, మేము తిన్నాం. తమ్ముడు వద్దు, తినొద్దు, అందులో విషం ఉండొచ్చు. ఏంటి విషమా? అదంతా ఏమి లేదు. ఇప్పుడు చూడు, బాగుంది. సరే సరే, నేను నమ్ముతాను. నన్ను అలా చూడకు అన్నయ్యా. నువ్వే చూసావు కదా, ఇందులో ఉండింది వాడు తిన్నాడు. వచ్చి వాళ్ళే దొరికిపోయారు. ఎప్పుడో నా పనిని చూడండి. వాళ్ళు స్టమక్ యాసిడ్ ఈ బాంబుని కాలుస్తుంది కదా. వాళ్ళు ఎంత తినబోతున్నారో. అద్భుతం, నేను ఎంత తెలివైన వాడినో. అసలు నాకేంటో అనుమానంగానే ఉంది. రే బ్రాంబో, ఏదో తప్పుగా ఉంది. అవును, ఇదేంటి? ఇంకా ఈ ఎలుక బండ్ల పని అయిపోయింది. భోజనానికి థ్యాంక్స్. దానికి రుణంగా నీకు ఏదైనా ఒకటి చెయ్యాలి కదా. ఇదిగో ఇలా చూడు. జాలీగా ఉంది.
ఓహో